ఫ్రెండ్స్, నేను మీ దుబాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఒక మార్నింగ్ ఉండే సీన్ అనమాట. అండ్ వీడియోలోకి ఫర్దర్గా వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇది వచ్చేసి ఒక మార్నింగ్ అనమాట, 5:45 అలా అవుతుంది. ఈరోజు సన్నీ డే అనుకుంటా, అందుకే కొంచెం వెలుతురు అయితే ఉంది. అదే కొంచెం రెయినీ డే అనుకోండి, ఫుల్ మబ్బుగా ఉంటుంది, అసలు ఏమీ కనపడదు, చీకటిగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే, మనకి పల్లెటూర్లలో కనిపించే వాతావరణం, బిందెలతో నీళ్ళని తీసుకువెళ్తారు కదా, అది మంచినీళ్ళు వస్తూ ఉంటాయి కదా గవర్నమెంట్ వాళ్ళవి, ఆ వాటర్ తీసుకెళ్తూ ఉండే సీన్స్ చూస్తున్నారు అనమాట. సో బిందెలు పట్టుకొని బిందెల దగ్గర కొట్లాట్లు అని అలా అంటూ ఉంటారు కదా. నేనైతే ఆ కొట్లాట్లు అవైతే ఏమీ చూపించట్లేదు, అఫ్కోర్స్ అవేమీ లేవులేండి. బట్ మామూలుగా మనకి పూర్వకాలంలో ఇలా వాటర్ పట్టుకెళ్ళే వాళ్ళు కదా, అంటే పూర్వకాలం అంటే నార్మల్గా ఇప్పుడు సిటీస్లో ఉండే వాళ్ళకి ఎక్కువ తెలియకపోవచ్చు కదా. సో అందుకే పల్లెటూరులో ఇలాంటి సీన్స్ బాగా కనిపిస్తాయి కదా. సో అందుకే ఒకసారి షేర్ చేద్దాము అని చెప్పి ఈ సీన్స్ అయితే చూపిస్తున్నాను. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే కదా. సో బాటిల్స్ కొంతమంది తాగుతారు, కొంతమందికి నచ్చవు బాటిల్స్లోని వాటర్. సో అందుకే ఇంకా ఈ వాటర్ అయితే పట్టుకు వెళ్తూ ఉంటారు అన్నమాట. మార్నింగే సన్ రైజ్ అండ్ పక్షుల కిలకిల రావాలు, స్కైలో లైట్ షేడ్ ఆఫ్ రెడ్నెస్, సో భలే ఉంటుంది చూడ్డానికి అయితే. అండ్ ఇదే మంచి హ్యాపీ సీన్స్తో ఒక మంచి కర్రీ కూడా చూపిస్తాను. సో ఇదేంటి అన్నది మీకైతే అర్థమైపోయి ఉంటుంది, చాలా బాగుంటుంది. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇవే యూస్ చేయాలని కాదు, ఇవి యూస్ చేశాను నేనైతే, మాత్రం మీ ఇష్టానుసారం మార్చుకోవచ్చు. ఇంతకీ కర్రీ ఏంటో చెప్పలేదు కదా, గుత్తి దొండకాయ. సో దానికి నేను తీసుకుంటున్నవి కొంచెం నూగులు అండ్ వెల్లుల్లి రెబ్బలు 4, అవి ఆల్రెడీ పొట్టు అయితే తీసేసాను. అండ్ పచ్చిమిర్చి, కొద్దిగా ధనియాలు, వేరుశనగ పప్పు అండ్ పచ్చి కొబ్బరి. మీకు ఎండు కొబ్బరి అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. నా దగ్గర ఫ్రెష్ కొబ్బరి అయితే ఉంది, టేస్ట్ బాగుంటుంది కదా అన్నట్టుగా అయితే అవి తీసుకున్నాను. కొంతమంది అయితే టొమాటో కూడా వేస్తారు, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదా చింతపండు రసం వేసుకుంటారు. నాకైతే అది ఇష్టం లేదు, అందుకే నేనైతే తీసుకోవట్లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక బాండి పెట్టేసుకొని ఈ కొబ్బరిని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పే ప్రొసీజర్ మొత్తం కూడా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఆ వేడి ఇంగ్రీడియంట్ లోపల దాకా వెళ్ళి చక్కగా మగ్గుతాయి అన్నమాట అన్నీ కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి కొబ్బరి వేగిపోయింది, అందుకే ఇంకా ఎండుమిర్చి వేసేసుకున్నాను. ఎండుమిర్చి విరపకుండా వేసుకుంటాను నేను, విరిస్తే నల్లగా అయిపోతాయి అన్నట్టుగా ఉంటుందన్నమాట ఆ గింజలు, నాకు అలా నచ్చదు, అందుకే ఇలా వేసేసుకున్నాను. అండ్ ఆ తర్వాత వెల్లుల్లి అండ్ మిగతా పప్పులన్నీ కూడా వేసేసి చక్కగా మంచి మంచి సువాసన వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి. మీకు కావాలంటే మెంతులు వేసుకోవచ్చు, నాకైతే అవసరం లేదు అనిపించింది. అండ్ చూసారా, అవి నూగులు పేలుతున్నాయి. సో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు అయితే వేగించుకోవాలి. అవన్నీ అనుకుంటే చింతపండు రెబ్బ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. ఒక 5 minutes తర్వాత అయితే మంచిగా అయితే వేగిపోయాయి. చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. అండ్ వీటిని చల్లార పెట్టేయడానికి నేను చూడండి పాటలు పెడుతున్నాను. ఈ పట్కర ఉంటుంది కదా, సో దాంతో చేస్తున్నాను అనమాట. నాకే ఇష్టంగా ఉంది అలా పట్టుకొని చేయడానికి. సో చల్లారిపోతాయని చెప్పేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. సరే, ఇప్పుడైతే దొండకాయలు సంగతి చూద్దాము. అవి ఆల్రెడీ నేనైతే నానబెట్టేసి ఉన్నాను. సో చక్కగా అలా అనేస్తే వచ్చేస్తాయి కదా పైన డర్ట్ అదంతా కూడా. సో అలా ఒక్కసారి కడిగేసేస్తున్నాను. అండ్ పైన కింద అంచులు అండ్ మొదళ్ళు కట్ చేసేసి ఇలా 4 పార్టీషన్స్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట. జస్ట్ ఘాటు పెట్టడం లాగా అంటారు కదా, సో అలాగా. అని ఇక్కడ చూపిస్తున్నాను కదా. అండ్ ఇవైతే అన్నీ గ్రీన్గానే ఉన్నాయి, అసలు పండినట్టుగా అనిపించట్లేదు. సో లోపల చూసారు కదా పచ్చిగా ఉంది, బట్ కొన్ని అయితే పైన గ్రీన్గా ఉన్నా కూడా లోపల అయితే పండిపోతున్నాయి. మరీ ఎక్కువ పండలేదు, సో ఇంకా కొన్ని రోజులు ఉంచితే ఈజీగా పడిపోతాయి కదా. సో బెస్ట్ ఇప్పుడే యూజ్ చేస్తున్నాంలే అనుకున్నాం.
అండ్ ఇది కొద్దిగా పండినా కూడా అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ నేను దొండకాయలు కట్ చేసుకునే లోపల ఇవి అయితే చల్లారిపోయాయి. సో వీటిని అయితే మిక్సీ వేసేస్తున్నాను. నేను ఇక్కడ ఒక చేత్తో కెమెరా, ఇంకొక చేత్తో ఇవి పట్టుకొని ఉన్నాను. సో హ్యాండిల్ చేయలేక దాంట్లో వేసేసాక చూపిస్తున్నాను. సో వీటిని డైరెక్ట్గా ఇలా పొడి చేసేసుకోవడమే అనమాట. అంటే ఇంకా వాటర్ కానీ అవేమి వేయకల్లా. నేను ఉప్పు కూడా వేయలేదు, ఉప్పు తర్వాత అంతా కలుపుకొని వేసుకుంటాము అని చెప్పేసి. సో ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ ఇక్కడ అయితే పొడి భలే ఉంది తెలుసా, ఎంత మంచి స్మెల్ వస్తుందో. సో కర్రీకి రుచి అయితే ఇదే కదా. అండ్ నూగులు వేసేసరికి మంచి ఫ్లేవర్గా ఉంది. అండ్ నూగులు కూడా చాలా మంచిది హెల్త్కి. అండ్ అదే బాండిలో ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎక్కువ నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ మీకు ఇంకేం కావాలంటే అవి వేసేసుకొని కరివేపాకు అలాంటివి వేగించుకోవడమే అనమాట. అండ్ ఆ తర్వాత ఇవి వేగిపోయాయి కదా, సో ఆనియన్స్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే పచ్చిమిర్చి ఏం వేయట్లేదు అండి, ఎండుమిర్చి కావాల్సినంత కారం తెచ్చేస్తుంది కదా, అందుకే పచ్చిమిర్చి అయితే ఏమి వేయడం లేదు. సో వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ దాకా ఫ్రై చేయొద్దు, సగం ఫ్రై అయితే చాలు, అలా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఉప్పు అండ్ కారం వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే పసుపు కూడా వేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది అందుకని చెప్పేసి. అండ్ నేనైతే వేసాను కొంచెం చిటికెడు పసుపు. అండ్ వీటన్నిటిని చక్కగా మగ్గిచ్చేసుకుందాం. ఇంకొక 2 minutes అలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గిచ్చేసుకుందాం. ఇక్కడ నేను ఆనియన్స్ డైరెక్ట్గా వేస్తాను కదా, మీకు కావాలి అనుకుంటే ఆనియన్ ప్యూరీగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. నాకు ఇలా ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకే అలా ఉంచేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసి ఒక 2-3 minutes చక్కగా ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత ఇంకా వాటర్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే కొంచెం దొండకాయ కూడా ఫ్రై అవుతుంది కదా, సో అందుకని చెప్పేసి సరే ఇంకా వాటర్ యాడ్ చేస్తున్నాను కదా. సో నేను మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూసారా ఒక 2-3 minutes తర్వాత అయితే ఎంత బాగుందో. అండ్ పొడి వేసుకోవడం మర్చిపోయాను. సో ఫస్ట్ పొడి అయితే వేసేసి వేపేస్తున్నాను అనమాట. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు పొడి. సో నాకు ఏంటంటే దొండకాయల్ని మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత యాడ్ చేద్దాము అనిపించింది ఈ మసాలా అదంతా. లేదు మీరు ఫస్ట్ ఆనియన్స్లోనే మసాలా వేసేద్దాం అనుకున్నా పర్లేదు, దట్స్ ఫైన్, ఏదైనా ప్రాబ్లం లేదు. అండ్ మంచిగా కలిపేసుకుంటున్నాను ఆ పొడి అన్నిటి లోపల వెళ్ళేటట్టుగా. కావాలి అనుకుంటే మీరు ఆ పొడిని పేస్ట్గా చేసుకొని కాయల్లో కూడా కూరచ్చు, ఎలా అయినా పర్లేదు. కాయలు చిన్నవే కాబట్టి అంత ఎక్కువేం నిలవ ఉండదు కాబట్టి నేను ఇలా చేసేస్తున్నాను. అండ్ ఆ మిక్సీ జార్లో వాటర్ ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసి చక్కగా అయితే మగ్గిచ్చేస్తాను అనమాట. సేవింగ్ మిక్సీ జార్లో చాలా ఉంటుంది కదా, ఎటు వాటర్ పోయాలి, సో అందుకని చెప్పేసి. ఇంకా ఘాటు ఎక్కువ తినేవాళ్ళు మసాలా పొడి కానీ ఇంకా గరం మసాలా అలాంటివి ఏమన్నా కూడా వేసుకోవచ్చు. మేము మరీ అంత ఎక్కువ అయితే తినం, అందుకే అలా ఉంచేసాం. అండ్ మూవీ ఏమొస్తుందో తెలుసా, బాహుబలి వస్తుంది. చాలా బాగుంటుంది కదా మూవీ. అండ్ ఏ సీన్ అనుకుంటున్నారు, బాహుబలి నేను అన్న సీన్ ఉంటుంది కదా, అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి, చాలా బాగుంటుంది ఆ సీన్ అయితే. సో అదే చూస్తున్నారు. మళ్ళీ కర్రీ దగ్గరికి వచ్చేసాను, మూత పెట్టి మగ్గిస్తున్నాను అనమాట, ఆవిరికి ఎక్కువ మగ్గుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసారా ఆయిల్ అంతా కూడా కొంచెం పైకి తేలింది అండ్ ఉడుకు పట్టింది. సో అలా ఒక 2-3 times చక్కగా కలుపుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ కొద్దిగా క్రీమ్ కానీ కొంచెం యోగర్ట్ అంటే బాగా చిలికిన యోగర్ట్ అలా వేసుకున్నా కూడా కమ్మదనం బాగుంటుంది. నేనైతే ఏం వేయలేదు, బట్ చిన్న సజెషన్ అనమాట. అండ్ కొత్తిమీర కనుక ఉంటే ఉడికేటప్పుడు వేసేయండి, సో దట్ దాని ఫ్లేవర్ అంతా కూడా దిగుతుంది. చాలామంది అయితే కొత్తిమీర లాస్ట్ గార్నిష్ చేయడానికి వేస్తారు కదా, అప్పుడు అంతగా ఎక్కువ మంచి ఫ్లేవర్ రాకపోవచ్చు, బట్ ఉడికేటప్పుడు వేసేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇవి అయితే మునగా పోసేసి అలా పెట్టేసి ఉంచాను, దాదాపు ఉడికిపోయినట్టే. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత గ్రేవీ ఉంచేసుకొని అంత గ్రేవీ ఉన్నప్పుడు దించేసుకోవడమే. అండ్ ఇక్కడ చూసారా నాకు కావాల్సినట్టుగా వచ్చింది, అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది. అండ్ పైన అంతా కూడా ఆయిల్ బాగా కనిపిస్తూ ఉంది. సో ఇది అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండ్ చాలా చాలా బాగుంటుంది. ఇది బేసిక్గా మహేష్కి అయితే చపాతీస్లోకి నచ్చుతుంది అంట.
అండ్ ఇక్కడ చూసారా బయట ఎండగా ఉంది, ఎట్ ద సేమ్ టైం డ్రిజ్లింగ్ పడుతూ ఉంది. సో చూడడానికి అయితే బాగుంది. నాకు వీడియోల నుంచి చూస్తుంటే హెయిల్ స్ట్రామ్ అని దాన్ని ఏమంటారు, వడగళ్ళు అంటారు కదా, అలా అనిపిస్తున్నాయి ఆ డ్రాప్స్ అయితే. అండ్ మీకు ఒక ఫ్రూట్ చూపించిన, ఇది వచ్చేసి పాల సపోటాలు అండి, చెట్ల మీద నుంచి తీసినవి, చాలా బాగుంటాయి తెలుసా. ఇవి ఇంకా పండలేదు, చాలా గట్టిగా ఉన్నాయి, బట్ చెట్టుకి పండినవి అయితే అమేజింగ్ ఉంటాయి తెలుసా. ఇవి చిన్న సైజ్గా అనుకుంటున్నారు, బట్ త్వరగా పడిపోతాయని ఐ థింక్ తెచ్చేసినట్టున్నారు. సో వీటిని మేము మగ్గ పెట్టుకొని తినాలి అనమాట. నేను అన్నీ చెక్ చేసినాను ఏమన్నా పండింది ఉందా అని చెప్పేసి, బట్ ఏవి అయితే పండినవి లేవు. నేను తెలుసా దుబాయ్లో అస్సలు చూడలేదు సపోటా, అండ్ స్మెల్ కూడా భలే వస్తున్నాయి తెలుసా, కానీ పండలేదు. కానీ ఇంత గట్టిగా ఉన్నాయి, అసలు పండుతాయా అనిపించింది. బట్ పండే మెకానిజం అయితే మా అత్తయ్య గారు, అంటే మా అత్తయ్య గారికి తెలుసు కదా, సో బియ్యంలో పెట్టడమో లేకపోతే డబ్బాల్లో టైట్గా పెట్టడమో అలా చేస్తారు. ఇవి వచ్చేసి చెట్టుకు పండిన కాయలు, ఎంత బాగున్నాయో తెలుసా, చాలా గట్టిగా ఉన్నాయి. వీటిని అయితే పండించాలి. నార్మల్గా డార్క్ రూమ్లో పెట్టేసామంటే ఈజీగా పండిపోతాయి. లేదు మనం మామిడి పళ్ళని మగ్గించడానికి పెడతాం కదా బాక్సుల్లో, అలాగా పెట్టినా కూడా పండిపోతాయి. చెట్టువి కోస్తారు అంట. ఎంత అత్తయ్యా ఇవి? ఎన్ని డజనా? 2 డజన్లు 50 రూపాయలు అంట. సో చెట్టు కాబట్టి మంచిగా, అంటే మంచి పెస్టిసైడ్స్ అవేమి వేయకుండా మంచిగా ఆర్గానిక్గా పండుంటాయని నేను అనుకుంటున్నాను. సో న్యాచురల్గా ఉన్నాను, ఇగ్నోర్ చేసేయండి. ఇవి చూపిస్తూ జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశాక ఇవి ఇక్కడ ఉంటే చూపిద్దాము అని చెప్పేసి. చెట్టుకు పండిన సపోటాలు ఇంకా బాగుంటాయి. ఇవి ఐ థింక్ పాల సపోటాలు అనుకుంటా, ఏమంటారు. దుబాయ్లో ఎక్కువ అయితే అసలు నేను చూడనే లేదు సపోటా, ఇన్ఫ్యాక్ట్ ఒక్కసారి కూడా చూడలేదు. బట్ నేను వెళ్ళిన సూపర్ మార్కెట్స్లో దొరకవో లేకపోతే అసలే రావో తెలియదు, కానీ సపోటాస్ అయితే నేను దుబాయ్లో అసలు చూడలేదు. మీరు ఎక్కడైనా చూసారా? ఒకవేళ చూస్తే కామెంట్ చేయండి ఎక్కడ చూసారో. సో పండించడానికి అయితే డబ్బాలో పెట్టేస్తున్నారు. ఇవి చాలా స్టబాన్గా ఉన్నాయి. యూజువల్గా అయితే ఎప్పుడు తొందరగా ఒక 2 డేస్లో పండిపోతాయి అంట, బట్ ఈసారి అయితే అస్సలు పండలేదు. సో మేమేం చేసాము అంటే అత్తగారు బియ్యంలో పెట్టి పండించారు అంట. 3 అయితే మగ్గాయి, బట్ మిగిలినవి అసలు పండట్లేదు. సో చూడాలి ఏం చేయాలని చెప్పేసి. అండ్ ఆ మూడిట్లో 2 మేము తెచ్చుకున్నాం, ఒకటి నాకు ఒకటి మహేష్కి. సో అదే తొక్కు తీస్తున్నాను అనమాట. ఎంత బాగుందో తెలుసా, ఎంత జ్యూసీగా, స్వీట్ స్మెల్, చాలా బాగుంది. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత జ్యూసీగా ఉంది అని చెప్పేసి. తొక్కు తీసుకొని తింటే దాని టేస్ట్ అయితే బాగుంటుంది. సో యా, ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్.